నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ పోజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్డ్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గడ్డిమైసమ్మలో చేస్తున్నా. ఈరోజు మనం కంజనైటల్ హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుందాం. ఈ ఈ మధ్య మనకి పుట్టిన పిల్లలు, అంటే అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ థైరాయిడ్ అనేది కామన్గా ఉంటుంది. ఏ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడ్, అదే మీకు చెప్పా కదండి, లావుగా అయ్యే థైరాయిడ్ అంటారు మామూలుగా పెద్దవాళ్ళు. అంటే టీఎస్హెచ్ ఏదైతే ఉంటుందో పుట్టిన పిల్లల్లో కూడా కొంతమందికి టీఎస్హెచ్ 22, 30, 50, 100 అట్లా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ మధ్య ఈ ఇన్సిడెన్సెస్ అనేవి బాగా పెరుగుతున్నాయి. కాబట్టి అసలు ఇంత పుట్టిన పిల్లలకి మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి చాలామంది ప్యానిక్ అవుతూ ఉంటారు. సో మనం ముందుగానే గుర్తుపడడం వల్ల దీన్ని టెంపరరీ హైపోథైరాయిడ్, అంటే టెంపరరీగా ట్రీట్మెంట్ తీసుకొని ఆపేసేయచ్చు. కానీ కొన్నిసార్లు పర్మనెంట్ హైపోథైరాయిడ్ అంటాం. అంటే బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉండి వచ్చే థైరాయిడ్, పిట్యూటరీ గ్లాండ్లో కానీ, లేదా వేరే సమ్ థైరాయిడ్ డిస్జెన్సిస్, అంటే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండి వచ్చే థైరాయిడ్ ఏదైతే ఉంటుందో దానికి మనం లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ టెంపరరీ హైపోథైరాయిడిజం ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం తగ్గించండి. అసలు మనం దీన్ని ఎలా గుర్తుపట్టాలి, దీనిలో లక్షణాలు ఏముంటాయి? ఎందుకంటే మన వయసు వాళ్ళు అనుకోండి, థైరాయిడ్ ఉంటే జుట్టు ఊడుతుందని, లావుగా అవుతున్నారని, మోషన్ ప్రాబ్లం అని ఏదైనా మనం నోటితో చెప్పడం వల్ల మనకి వీటిలో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని డాక్టర్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ రాస్తారు. కానీ పుట్టిన పిల్లలు వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు థైరాయిడ్ ఉందని వాళ్ళు చెప్పుకోలేరు. సో మనమే అబ్జర్వ్ చేయాలి, పిల్లల్లో ఇటువంటి ఏమైనా లక్షణాలు కనబడుతున్నాయా అనేది మనం చూసుకొని, అలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే మనం థైరాయిడ్ అన్నది చెక్ బేబీకి చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేట్ అవుతున్న కొద్దీ బేబీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 3 ఇయర్స్లోనే మనకి బేబీకి మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్ అవ్వడం, లేదా బాడీలో ఉన్న ఆర్గాన్స్ డెవలప్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఎంత తొందరగా గుర్తుపడితే అంత సీరియస్ కాంప్లికేషన్స్ని మనం తగ్గించవచ్చు. యాక్చువల్ దీనిలో లక్షణాలు ఏముంటాయి? మెయిన్గా కనబడే లక్షణాలు మన హైపోథైరాయిడ్ పెద్దవాళ్ళలో కనబడినట్టు జుట్టు ఊడ్డాలు, లావు అవ్వడాలు అలాంటివి కాదు. లక్షణాలు మెయిన్గా కనబడేవి ఏంటంటే, ఈ పిల్లల్లో జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పచ్చ కామర్లు అంటాం కదా, అది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి, ఆ బేబీ కూడా ఫేస్ అంతా పఫినెస్, ఫేస్ బాగా ఉబ్బినట్టు, బాడీ అంతా ఉబ్బినట్టు ఉంటుంది. బేబీ ఎక్కువ ఏడవడం అనేది జరగదు అనమాట. ఎక్కువ ఏడవడం ఉండదు, మ్యాక్సిమం నిద్రపోతూనే ఉంటుంది అనమాట బేబీ. సో ఇలాంటి సిమ్టమ్స్, లేదా ఆవులించడం, ఇట్లా మాటికి ఇట్లా బద్ధకం మెరుచుకుంటున్నట్టు చేయడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి వెరీ కామన్గా ఉంటాయి. కొంతమందిలో కాన్స్టిపేషన్, అంటే మోషన్ అనేది సరిగా అవ్వదు పిల్లల్లో, ఇది కూడా ఒక రకమైన సిమ్టమే. కొంతమందిలో అంబిలికల్ హెర్నియా అంటాం, అంటే బొడ్డు దగ్గర మనకి వాపు అనేది ఉంటుంది. అలాగే కాకుండా ఆకలి, వీళ్ళలో చాలా, ఈ బేబీస్లో ఆకలి చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడతారు, కానీ లావుగా బేబీ ఉంటుంది, కానీ మ్యాక్సిమం స్లీపింగ్, ఆకలి అనేది అస్సలు ఉండదు. ఇంకోటి, స్కిన్ ఏదైతే ఉంటుందో స్కిన్ కూడా బాగా డ్రై ఉండే అవకాశం ఉంటుంది. ఈ అవయవ నిర్మాణం కూడా డిలే అవుతుంది, అంటే బాడీలో పార్ట్స్ అనేవి డిలే అవుతుంది. మతిమరుపు ఇలాంటివి కూడా చాలా మరకు, అంటే పెరిగి పెద్ద అయ్యాక నత్తి రావడం కానీ, మతిమరుపు రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అందుకే మనం ఎప్పుడు కూడా బేబీ పుట్టిన వెంటనే 3rd డే కూడా, అంటే 3వ రోజు కూడా థైరాయిడ్ అనేది చెక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, మదర్కి థైరాయిడ్ ఉంటే 20% బేబీకి, అంటే పుట్టిన బేబీకి 20% థైరాయిడ్ స్టార్టింగ్, అంటే టెంపరరీ థైరాయిడ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బేబీ కొంచెం లేట్ డెలివరీ, అంటే మామూలుగా 39 వీక్స్కి డెలివరీ అవ్వాల్సింది 42 వీక్స్, 43 వీక్స్, కొంచెం లేటుగా డెలివరీ అయ్యే బేబీస్ కూడా మనకి ఎక్కువగా ఈ కంజెనిటల్ హైపోథైరాయిడ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయండి. అట్ ద సేమ్ టైం మదర్ కూడా ఎక్కువ యాక్టివ్గా లేకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, మదర్కి ఫాదర్కి ఇద్దరికి థైరాయిడ్ ఉండడం వల్ల కూడా మనకి బేబీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ అందరిలాగా డ్రాప్స్ అట్లా ఏమి ఉండవండి. అంటే మనకి పిల్లలకి థైరాయిడ్ వచ్చింది కదా, వాళ్ళకి డ్రాప్స్ అట్లా ఏమి ఉండవు. వీళ్ళు కూడా మనం వాడేది ట్యాబ్లెట్స్. అంటే ఎలా వాడతాము అంటే 10 mcg/kg పెట్టుకుంటాం స్టార్టింగ్, అంటే వెయిట్ బట్టి పెట్టుకుంటాం. తర్వాత
మంత్కి ఒకసారి చెక్ చేసుకొని డోస్ పెంచుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 kgs ఉంటే 30 mcg అలా పెట్టుకొని డోస్ అనేది మనం అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది, లేదా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఆపేసేయాల్సి ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా కూడా ఈ కంజనైటల్ హైపోథైరాయిడ్ వస్తే మనం ఒకటే డాక్టర్ దగ్గర చూపించుకోవడం, ఒకటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ వాల్యూస్ అనేవి కన్ఫ్యూజ్ అవ్వడం, మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్టులు చేయించడం ఇలాంటివన్నీ ఉండకుండా ఒకటే డాక్టర్ దగ్గర ఫాలో అప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పే కదా, ఈ థైరాయిడ్ అనేది 2 రకాలు, టెంపరీ, పర్మనెంట్. టెంపరీయే మ్యాక్సిమం ఉంటుంది, కానీ పర్మనెంట్ అంటే ఏమైనా బ్రెయిన్ ప్రాబ్లమ్స్, అలా బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం అవడం వల్ల వచ్చేది పర్మనెంట్ హైపోథైరాయిడ్. అదైతే మనం కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం అవుతుందండి. థ్యాంక్ యూ.